అందరికీ నమస్కారం. ఈ వీడియోలో గ్రూప్ 2 సమ్20 పేపర్ 3లో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా ఈ వీడియోలో చూస్తాము. అందులో క్విక్ రివిజన్ చేస్తాం, అంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చేస్తాము. ఈ వీడియో చూడడం ద్వారా సుమారుగా మీకు ఒక 20 నుంచి 30 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం వీడియో చూడండి. కొత్తగా చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్, మీ మిత్రులకు షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. మరి తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మనకు అంటే గ్రూప్ 4లో కాకుండా మనకు గ్రూప్ 2లో ముఖ్యంగా పేపర్ 4 మొత్తం కూడా మనకు దీనికి సంబంధించిన అంశం ఉంటుంది కాబట్టి దాని గురించి మాట్లాడతాం. మిగతా ఎగ్జామ్లో అంటే గ్రూప్ 4 కానీ మిగతా ఎగ్జామ్లలో కూడా అంటే ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర మీద కూడా క్వశ్చన్ అడుగుతారండి. అంటే గ్రూప్ 2లో మాత్రమైతేనేమో సపరేట్ పేపరే ఉంది. 150 మార్కులకు సమ్20 సపరేట్ పేపరే ఉంది కాబట్టి వారికి పనిచేస్తుంది. మిగిలిన వారు కూడా కానిస్టేబుల్ గ్రూప్ సమ్20 అన్ని ఎగ్జామ్లో కూడా ఈ అంశాలన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి. రైట్. ముఖ్యంగా మరి తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఉన్నటువంటి మొదటగా అసలు తెలంగాణ విధానంలో అంటే తెలంగాణ ప్రాంతంలో ఒకప్పుడు హైదరాబాదు రాష్ట్రం ఉండే. ఈ హైదరాబాదు రాష్ట్రంలోని ఎన్ని ప్రాంతాలు ఉండేటివి? హైదరాబాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని ప్రాంతాలు ఉండే సార్ అంటే 3 ప్రాంతాలు ఉండే. 3 ప్రాంతాలు అంటే హైదరాబాదులో ఉన్నటువంటి హైదరాబాదు రాష్ట్రంలో ఎన్ని ప్రాంతాలు మొత్తము 3 ప్రాంతాలు. ఆ 3 ప్రాంతాల్లో మొత్తము ఎన్ని జిల్లాలు ఉన్నాయి అంటే ఇక్కడ జిల్లాలు చూసినప్పుడు ఎన్ని జిల్లాలు ఈ హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయంటే మొత్తము 16 జిల్లాలు ఉండేవి. హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి సార్ అంటే 16 జిల్లాలు ఉన్నాయి. ఎన్ని ప్రాంతాలు ఉన్నాయంటే 3 ప్రాంతాలు. ఒకటి తెలంగాణ ప్రాంతంలో తెలుగు మాట్లాడతారు. తర్వాత మరాఠవాడ అంటే ఇక్కడ ఏమంటారు మరాఠీ ప్రాంతంలో అంటే మరాఠవాడ ప్రాంతంలోని మరాఠీ భాష ఇక్కడ ఎన్ని జిల్లాలు అంటే 5 జిల్లాలు. తెలంగాణ ప్రాంతంలోని 8 జిల్లాలు. బీదరు అంటే గుల్బర్గా ప్రాంతంలో ఇక్కడ కన్నడ భాష మాట్లాడతారు 3 జిల్లాలు. అంటే హైదరాబాదు రాష్ట్రాన్ని 3 భాగాలుగా ఉండేది. ఒకటి తెలంగాణ, నెక్స్ట్ మరాఠవాడ లేదా మరాఠీ ప్రాంతము లేదా బీదర్ గుల్బర్గా అనేటువంటి మొత్తము 3 ప్రాంతాలుగా ఉండేవి. తెలంగాణ ప్రాంతం 8 జిల్లాలు, మరాఠవాడ ప్రాంతంలోని 5 జిల్లాలు, బీదర్ గుల్బర్గా ప్రాంతంలోని 3 జిల్లాలు. ఈ విధంగా మొత్తము 16 జిల్లాలు ఉండేటివి. మరి ఈ హైదరాబాదు రాష్ట్రంలో ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే ఈ హైదరాబాదు మనకు వాస్తవానికి ఎప్పుడైతే భారతదేశం మొత్తం కూడా స్వాతంత్రం వచ్చేటప్పటికీ హైదరాబాదు రాష్ట్రానికి స్వాతంత్రం రాలేదు. ఎందుకంటే నిజాంలు పరిపాలన చేస్తూ ఉన్నారు. చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాను ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. కాబట్టి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నుంచి భారతదేశం మొత్తం కూడా అన్ని సంబరాలు జరుపుకుంటున్నాయి, కానీ తెలంగాణకు రాలేదు. మరి తెలంగాణకు ఎప్పుడు స్వాతంత్రం వచ్చింది సార్ అంటే ఇక్కడ అంటే భారతదేశంలో విలీనమైంది. అంటే సుమారుగా భారతదేశంలో సదీ సంస్థానాలు 562 ఉంటే ఆ సదీ సంస్థానాల్లో హైదరాబాద్, జునాగఢ్, కాశ్మీరు ఇవన్నీ మామూలుగా ఇలాంటి సదీ సంస్థలు అనేది చివరిగా చేరినటువంటిది ఏం సార్ అంటే హైదరాబాద్ ఒకటే. హైదరాబాదు అంటే సదీ సంస్థానానికి భారతదేశంలో విలీనం చేయడం కోసము సర్దార్ వల్లభాయ్ పటేల్ అప్పుడున్నటువంటి హోంశాఖ మంత్రి ఉప ప్రధాని అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ముఖ్యంగా ఏ సంవత్సరంలో ఈ యొక్క ప్రాంతానికి రావడం జరిగింది అంటే 1948 ఇక్కడ చూసినట్లయితే 19 ఆపరేషన్ పోలో అంటారు. దీన్ని ఏమంటారంటే ఆపరేషన్ పోలో అంటారు. ఆపరేషన్ పోలో ఎప్పుడు చేశారంటే 1948 సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబరు 17 దాకా అంటే ఎన్ని రోజులు చేశారు? 5 రోజులు చేశారండి. 5 రోజులు చేశారు. 5 రోజుల పాటు ఈ ఆపరేషన్ పోలో చేశారు. ఎందుకంటే ఈ సదీ సంస్థ అనేటువంటి తెలంగాణ ప్రాంతం అనేది భారతదేశంలో విలీనం కాలేదు కాబట్టి విలీనం కమ్మని చెప్తే కాలేదు కాబట్టి ఆపరేషన్ పోలో అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఆపరేషన్ పోలోకు ప్రధానంగా ఉప ప్రధానమైనటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ ఆపరేషన్ పోలో చేసిన విధానాన్ని 4 ప్రదేశాల ద్వారా వీరు దీని మీద పోరాటం చేయడం జరిగింది. అంటే 4 ప్రదేశాలలో అంటే
4 ప్రదేశాల నుంచి ఈ యొక్క ప్రధాన ఎవరు అంటే సైన్యాధిపతులైనటువంటి సైన్య అధికారులందరూ కూడా 4 ప్రదేశాల నుంచి పోరాటం మొదలుపెట్టారు. అందులో అంటే సోలాపూర్ నుంచి జయంతినాథ్ చౌదరి సోలాపూర్ నుంచి ఆయన అక్కడి నుంచి పోరాటం చేసుకోవడం జరిగింది. సో బాంబే ప్రాంతం నుంచి బార్ అనేటువంటి సైన్యాధిపతి. నెక్స్ట్ బీరర్ ప్రాంతం నుంచి సో మేజర్ శివదత్ అనేటువంటి సో అధికారి అక్కడ నుంచి పోరాటం చేయడం జరిగింది. మద్రాస్ నుంచి మేజర్ రుద్ర ఈ సైనిక అధికారులు అందరూ కూడా ఒక్కొక్క ప్రదేశం నుంచి 4 ప్రదేశాల నుంచి సో హైదరాబాద్ అంటే ఈ విధంగా ఆ ప్రదేశాలను భారతదేశం కలపడం కోసము సో ఇక్కడ సైన్యాలను దింపడం జరిగింది. ఆ సైన్యాలు దింపినటువంటి ప్రధాన వ్యక్తి సో జయంతినాథ్ చౌదరి అనేటువంటిది. నెక్స్ట్ అంటే ఈ యొక్క 5 రోజుల పాటు ఇక్కడున్నటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ను సో చుట్టూ అంటే తెలంగాణ ప్రాంతం చుట్టూ అంతా కూడా ఆ ప్రాంతంలో హైదరాబాద్ చుట్టూ కూడా ఈ సైన్యం చేరడం జరిగింది. సైన్యం చేరడం ద్వారా నిజాము సో తలకి సో ఇది తుపాకీ పెట్టడం వల్ల చివరికి నిజాము భారతదేశంలో కలిసిపోతామని చెప్పేసి చెప్పడంతో సో నిజాము చంపేయకుండా ఆపేయడం జరిగింది. కాబట్టి సో ఇక్కడ సో ఈ హైదరాబాద్ రాష్ట్రం అనేది ఈ హైదరాబాద్ రాష్ట్రం అనేది భారతదేశంలో ఎప్పుడు కలిసిపోయిందంటే సో 1948 సెప్టెంబర్ 17వ తేదీన సో భారతదేశంలో విలీనమైనటువంటి రోజు సెప్టెంబర్ 17 అంటే సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు పోరాటం జరిగింది. ఓకేనా. మరి దీని తర్వాత 1948 నుంచి 56 వరకు ఇక్కడ 3 పరిపాలన చేశారు. ఈ యొక్క హైదరాబాదు రాష్ట్రాన్ని ఎంతమంది పరిపాలన చేశారంటే 3 పరిపాలన చేశారు. సో వీళ్ళు అంటే సైన్య అధికారులు సో ఫస్ట్ అంటే జేఎన్ చౌదరి 1948 సెప్టెంబర్ 18 నుంచి 1949 డిసెంబర్ వరకు సో జేఎన్ చౌదరి సో పరిపాలన చేయడం జరిగింది. నెక్స్ట్ సో ఎంకే వెల్లోడి, ఇది చాలా ఇంపార్టెంట్ అంశాలే మాట్లాడుకుంటున్నాం. సో ఎంకే వెల్లోడి 1950 జనవరి 26 నుంచి 1952 మార్చ్ 5 దాకా సో ఈయనే పరిపాలన అంటే ఈ యొక్క హైదరాబాద్ రాష్ట్రాన్ని సో పరిపాలించడం జరిగింది. నెక్స్ట్ తర్వాత హైదరాబాదు రాష్ట్రానికి సో మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరంటే బురుగుల రామకృష్ణారావు అని. ఎవరండి? బురుగుల రామకృష్ణారావు. సో వాస్తవానికి హైదరాబాద్ రాష్ట్రానికి సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి అంటే భారతదేశంలో సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి అంటే సో 1952లో భారతదేశంలో మొదటిసారిగా సాధారణ ఎన్నికలు జరిగినాయండి. భారతదేశంలో మొదటిసారిగా సాధారణ ఎన్నికలు 1950లో జరిగినాయి కాబట్టి సో హైదరాబాద్ రాష్ట్రానికి కూడా అప్పుడు సాధారణ ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికలలో సో హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి అవుతారంటే బురుగుల రామకృష్ణారావు. సో ఎప్పటి నుంచి అంటే 1952 మార్చ్ 6 నుంచి 1956 అక్టోబర్ 31 దాకా సో బురుగుల రామకృష్ణారావు ఈ యొక్క ముఖ్యమంత్రిగా పనిచేయడం జరుగుతుంది. అంటే ఇందులో 1948 నుంచి 56 వరకు ఎంతమంది పరిపాలించారంటే ఇక్కడ ముగ్గురు పరిపాలించారు. జేఎన్ చౌదరి సో 48 to 49, ఎంకే వెల్లోడి 50 నుంచి 52 నుంచి బురుగుల రామకృష్ణరావు 52 నుంచి 56 అక్టోబర్ 31 దాకా పనిచేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఆపరేషన్ పోలో గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఎన్ని రోజులు జరిగింది సార్ అంటే ఇక్కడ 5 రోజులు జరిగింది. ఓకేనా. సో భారతదేశంలో మొత్తము సదీ సంస్థానంలో 562 సదీ సంస్థానాలు ఉంటాయి. ఆ 562 సదీ సంస్థానాల్లోని అంటే జునాగఢ్, జమ్మూ కాశ్మీరు, ట్రావెన్కోర్, ఈ హైదరాబాద్ ఈ ప్రాంతాలన్నీ కూడా చివరి కలవడంతో అంటే మామూలుగా సైన్యం యొక్క సహకారంతో చివరిగా చేరింది ఏంటంటే హైదరాబాద్ సంస్థానం అనేది చివరిగా చేరడం జరిగింది. సో హైదరాబాద్ సంస్థానం చివరిగా ఎప్పుడు చేశారంటే సో 1948 సెప్టెంబర్ 17న సో భారతదేశంలో విలీనం కావడం జరిగింది. నెక్స్ట్ మనకు ఈ ఉద్యమంలో ఉన్నటువంటి మరొక అంశం ఏంటి సార్ అంటే ముల్కీ ఆందోళన. మరి ఇక్కడ ముల్కీ ఆందోళన ఏం చేశారంటే స్థానికత అంశం కోసము, ముఖ్యంగా స్థానిక ఉద్యోగాలన్నీ సో ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉద్యోగాల దోపిడీ జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ ముల్కీ ఆందోళన అనేది చేయడం జరిగింది. సో 1952లో వరంగల్లో ఈ ముల్కీ ఆందోళనలు
ముల్కీ ఆందోళనలు రావడం జరిగిందండి. ఏ సంవత్సరంలో ముల్కీ ఆందోళన వచ్చిందంటే 1952లో. ఏ ప్రాంతంలో వస్తారంటే వరంగల్ ప్రాంతంలో రావడం జరిగింది. ఇక్కడ ముల్కీ అంటే ఏంటంటే స్థానికత అంటే స్థానిక వ్యక్తి అన్నట్టు. ముల్కీ అంటే ఏంటంటే స్థానిక వ్యక్తి. సుమారుగా ముల్కీ నిబంధనల్లో ఎన్ని సంవత్సరాలు ఉంటే ముల్కీగా పిలుస్తారంటే 12 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రాంతంలో అంటే వారిని ముల్కీలు అని, 12 సంవత్సరాలు లేకపోతే వారు నాన్ ముల్కీ అంటారు. అంటే ముల్కీ అంటే స్థానికత కలిగిన వాళ్ళు. మరి ఇక్కడ దీనిలో భాగంగా ఈ ముల్కీ ఆందోళనలో భాగంగా 1952 జూలై 26వ తేదీన 3,000 మంది ఇక్కడ 3,000 మంది ఏం చేశారంటే బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అంటే బంద్ అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం కూడా అన్ని షాపులన్నీ కూడా బంద్కు పిలుపునివ్వడం. ఎప్పుడు సార్ అంటే 1952 జూలై 26వ తేదీన. నెక్స్ట్ దాంతోపాటుగా 1952 జూలై 20వ తేదీన యాక్షన్ కమిటీ తీర్మానం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వీళ్ళందరూ ఇక్కడ ఏం చేశారు, బంద్ ఏర్పడడం జరిగింది. అనేక నిరసనలు ఏర్పడడం జరిగింది. బందులు ఏర్పడడం వల్ల ఇక్కడ మనకు ఒక యాక్షన్ కమిటీ తీర్మానం ఇచ్చింది. ఎప్పుడు తీర్మానం ఇచ్చింది సార్ అంటే 1952 జూలై 20వ తేదీన 1952 జూలై 20వ తేదీన యాక్షన్ కమిటీ తీర్మానం అనేది చేయడం జరిగింది. ఆ యాక్షన్ కమిటీ తీర్మానంలో ఏముందని అంటాడు ఎగ్జామ్లో ఏమంటాడంటే ముల్కీ ఆందోళన తర్వాత యాక్షన్ కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారు 1952 జూలై 28. ఈ యొక్క యాక్షన్ కమిటీ యొక్క తీర్మానంలో ఏమున్నాయంటే బోగస్ సర్టిఫికెట్స్ను తీసివేయాలి. బోగస్ సర్టిఫికెట్స్ అనేది వాటిని వాడకూడదు, వాటిని తీసేయాలి. ఇంకోటి ఏంటంటే ముల్కీ నియమాలను కఠినం చేయాలనేది తీర్మానం చేయడం జరిగింది. 2 తీర్మానాలు చేసిందండి. ఏం తీర్మానం చేసింది? ఒకటి బోగస్ సర్టిఫికెట్స్ను తీసివేయడం. బోగస్ సర్టిఫికెట్స్ అంటే వాళ్ళని తీసేయాలి, ఉద్యోగుల నుంచి తీసివేయాలి. నెక్స్ట్ ముల్కీ నియమాలను కఠినంగా వ్యవహరించాలి అనే అంశాలు ఈ యొక్క నియమాలు చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనకు ప్రధాన అంశాలలో తార్ కమిషన్ ఏంటండి? తార్ కమిషన్. తార్ కమిషన్ అనేది ఏ సంవత్సరంలో ఏర్పడేశారంటే 1947 జూన్ 17వ తేదీన ఈ యొక్క తార్ కమిషన్ ఏర్పడేశారండి. తార్ కమిషన్ ఏర్పడడం జరిగింది. ఇక్కడ జస్టిస్ తార్ అనేటువంటి దీనికి అధ్యక్షత వహించాడు కాబట్టి దీన్ని తార్ కమిషన్ అంటారు. జస్టిస్ తార్ అనేటువంటి ఈయన అధ్యక్షత వహించాడు కాబట్టి తార్ కమిషన్ పిలుస్తాం. మరి ఇక్కడ ముఖ్యంగా ఇది పరిపాలన రాష్ట్రాల ఏర్పాటు కాదు, అసలు రాష్ట్రాలు ఎలా ఏర్పాటు చేయాలి, రాష్ట్రాల యొక్క ఏర్పాటు ఎలా చేయాలనే ఉద్దేశం కోసము ఈ కమిషన్ ఏర్పడడం జరిగింది. ఇది ముఖ్యంగా ఏమని రిపోర్ట్ ఇచ్చింది? ఎప్పుడు రిపోర్ట్ ఇచ్చిందంటే 1948లో ఇది రిపోర్ట్ ఇచ్చిందండి. 1948లో రిపోర్ట్ ఇచ్చింది. ఏమని రిపోర్ట్ ఇచ్చింది? పరిపాలన ఆధారంగా రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని చెప్పిందండి. పరిపాలన ఆధారంగా రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని చెప్పిన కమిషన్ ఏంది? తార్ కమిషన్. తార్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? 1947 జూన్ 17 ఏర్పడింది. ఇది ఎప్పుడు రిపోర్ట్ ఇచ్చింది? 1948లో రిపోర్ట్ ఇచ్చింది. ఏమని రిపోర్ట్ ఇచ్చింది? పరిపాలన ఆధారంగా రాష్ట్రాలు ఏర్పాటు చేయాలి అనేది ఈ యొక్క తార్ కమిషన్ చెప్పింది. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఫజల్ అలీ కమిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్నే ఇక్కడ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ అంటారు. స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ అంటారు. ఈ దీన్నే ఫజల్ అలీ కమిషన్ అంటాం. స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ అంటారు, లేదా దీన్నే ఫజల్ అలీ కమిషన్ అంటారు. ఇక్కడ ఈ ఫజల్ అలీ కమిషన్ మీద చాలా ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగేటప్పుడు కంపల్సరీగా దీని మీద క్వశ్చన్ అడుగుతాడు. ఫజల్ అలీ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1953 డిసెంబరు 29వ తేదీన 1953 రైట్ ఓకే అండి 1953 డిసెంబర్ 29వ తేదీన ఈ ఫజల్ అనేటువంటి ఎవరు ఫజల్ అలీ అనేటువంటి అధ్యక్షతన ఈ ఫజల్ అలీ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగేది. ఈ సంవత్సరంలో 1953 డిసెంబర్ 29న. మరి ఇక్కడ దీనిలో ఉన్నటువంటి సభ్యులు ఎవరు ఉంటాడు? కోర్స్ ఎట్లా అడుగుతాడంటే ఫజల్ అలీ కమిషన్లో సభ్యులు కానివారు అంటున్నాడు, అయినవారు అంటున్నాడు. కాబట్టి ఈ సభ్యుల పేరు గుర్తుపెట్టుకోవాలి. హెచ్ఎన్ కుంజ్రు. నెక్స్ట్ కేఎం పనిక్కర్. మనలో కోటేశ్వర ప్రోగ్రాంలో కూడా దీని మీద క్వశ్చన్ అడిగాడు. కాబట్టి చాలా ఎగ్జామ్లో కూడా దీని మీద క్వశ్చన్ అడిగిందండి. ఫజల్ అలీ కమిషన్లో ఫజల్ అలీ, నెక్స్ట్ కేఎం అంటే హెచ్ఎన్ కుంజ్రు, నెక్స్ట్ కేఎం పనిక్కరు సభ్యులు. దీని సభ్యులు అంటే హెచ్ఎన్ కుంజ్రు మరియు కేఎం పనిక్కర్. మరి ఎస్ఆర్సి యొక్క కాలపరిమితి ఎన్ని సంవత్సరాలు విధించిందంటే ఎప్పటి వరకు కాలపరిమితి విధించారంటే 1955 సెప్టెంబర్ 30 వరకు కాలపరిమితి విధించారు.
అంటే అప్పటి వరకు రిపోర్ట్ అనేది అందజేయాలని చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క ఫజల్ అలీ కమిషన్ ఎప్పుడు రిపోర్ట్ ఇచ్చిందంటే 1955 సెప్టెంబర్ 30వ తేదీన ఎస్ఆర్సి నివేదిక ఇచ్చిందండి. ఎస్ఆర్సి నివేదిక ఇచ్చింది. సో నివేదిక ఏమని ఇచ్చింది అంటాడు, నివేదిక ఏమని ఇచ్చింది, ఎస్ఆర్సి యొక్క నివేదికలో ఈ సరైన అంశాన్ని గుర్తించండి అంటాడు. సో ఎస్ఆర్సి నివేదిక ఏమని ఇచ్చిందంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును తెలిపింది. సో ఫజల్ అలీ కమిషన్ యొక్క రిపోర్ట్లో ఏముంది సార్ అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు గురించి చెప్పింది. ఇంకేం చెప్పింది, విశాలాంధ్ర విషయం వచ్చేసరికి తెలంగాణ భయాందోళనలను నిర్లక్ష్యం చేయలేదు అనేటువంటి అంశాన్ని కూడా భయాందోళనలను నిర్లక్ష్యం చేయలేము అనే అంశాన్ని కూడా ఎందులో తెలిపింది, ఎస్ఆర్సి యొక్క నివేదికలో, అంటే ఫజల్ అలీ కమిషన్ యొక్క నివేదికలో తెలపడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు, తెలంగాణ భయాందోళనను నిర్లక్ష్యం చేయలేము అనేటువంటి అంశాన్ని కూడా, సో ఇక్కడ వాళ్ళని ఎవరిని కూడా తక్కువ చేయాలని చెప్పేసి ఇక్కడ ఎస్ఆర్సిలో తెలపడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మనకు మేజర్గా ఈ ఎస్ఆర్సి కమిషన్ వచ్చిన తర్వాతనే సో భారతదేశంలో 14 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. సో 14 అంటే ఈ ఎస్ఆర్సి కమిషన్ తర్వాత 14 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇంకేం ఏర్పడతారంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఎన్ని ఏర్పడ్డాయి అంటే 14 రాష్ట్రాలు ఏర్పడ్డాయి, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి. 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయండి దాని ఫలితం వల్లనే. నెక్స్ట్ పెద్ద మనుషుల ఒప్పందం. మరి ఇక్కడ పెద్ద మనుషుల ఒప్పందం అంటే జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటారు. దీని మీద కంపల్సరీ క్వశ్చన్ అడుగుతాడు. సో జెంటిల్మెన్ అగ్రిమెంట్ అనేది ఎప్పుడు జరిగిందంటే 1956 ఫిబ్రవరి 20వ తేదీన ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ మధ్య అనేక సమస్యల వల్ల అంతకంటే ముందు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడేది. మరి ఇక్కడ ఆంధ్ర వాళ్ళు తెలంగాణ మధ్య అనేక సమస్యలు ఏర్పడడం వల్ల ఈ యొక్క పెద్ద మనుషుల ఒప్పందం ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏర్పాటు చేశారంటే న్యూఢిల్లీలోని హైదరాబాద్ భవన్ ఉంటుంది. అక్కడ ఏంటండి, సో ఇక్కడ లేదా హైదరాబాద్ భవన్ ఉంటుంది, లేదా న్యూఢిల్లీలో పెద్ద మనుషుల ఒప్పందం ఏర్పాటు చేస్తారు. న్యూఢిల్లీలోని పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఏర్పాటు చేస్తారండి. సో ఈ న్యూఢిల్లీలో ఎంతమంది హాజరయ్యారు అంటాడు, ఎంతమంది హాజరయ్యారు. సో ఆంధ్ర నుంచి 9, తెలంగాణ నుంచి 9 అండి. ఆంధ్ర నుంచి 9, తెలంగాణ నుంచి 9. సో వీళ్ళ పేర్లు కూడా అడుగుతాడు. సో పెద్ద మనుషుల ఒప్పందం అనేది 1956 ఫిబ్రవరి 20వ తేదీన ఎక్కడ జరిగింది, న్యూఢిల్లీలో జరిగింది. మరి ఇక్కడ ఈ తెలంగాణ నుంచి ఎంతమంది హాజరయ్యారు, 9 హాజరయ్యారు. ఆంధ్ర నుంచి ఎంతమంది హాజరయ్యారు, 9 హాజరయ్యారు. సో ఇక్కడ ఎన్ని అంశాలు నిర్ణయించారంటే 14 అంశాలు రూపొందించారు. పెద్ద మనుషుల ఒప్పందంలో ఎన్ని అంశాలు రూపొందించారంటే 14 అంశాలు రూపొందించారండి. నెక్స్ట్ వీటి పేర్లు అడుగుతారండి. వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ నుంచి ఎవరెవరు హాజరయ్యారు, బురుగుల రామకృష్ణారావు. ఎవరండి, బురుగుల రామకృష్ణారావు. నెక్స్ట్ రంగారెడ్డి, కేవి రంగారెడ్డి. నెక్స్ట్ మర్రి చెన్నారెడ్డి. సో జేవి నరసింగారావు. సో ఇలా కోడ్ పెట్టుకోవచ్చు. రచన అనే అనేటువంటి కోడ్తోని సో గుర్తుపెట్టుకోవచ్చు. అంటే సో రచన అనేటువంటి కోడ్తోని సో బురుగుల రామకృష్ణారావు, రంగారెడ్డి, సో చెన్నారెడ్డి, నరసింగారావు. ఇక్కడ రాకు స్క్వేర్ ఇస్తున్నాం. అంటే బుర్రుల రామకృష్ణారావు, రంగారెడ్డి, సో చెన్నారెడ్డి, నరసింగారావు. రచన అనేటువంటి కోడ్తోని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. సో ఇది తెలంగాణకు. నెక్స్ట్ ఆంధ్ర నాయకులు ఎవరు ఉన్నారు, సో బెజవాడ గోపాల్ రెడ్డి, నీలము సంజీవరెడ్డి. సో ఇక్కడ అదేవిధంగా గౌతు లచ్చన్న, అల్లూరి సత్యనారాయణ రాజు. ఇక్కడ ఏంటంటే సో గోశాల అనేటువంటి కోడ్ గుర్తుకొచ్చింది, గోశాల. సో ఇక్కడ ఎవరు సార్ అంటే గో అంటే గోపాల్ రెడ్డి, సాకు స్క్వేర్ అంటే సంజీవరెడ్డి. చూడండి, సో సంజీవరెడ్డి సత్యనారాయణ రాజు. ఇక్కడ గోపాల్ రెడ్డి, సంజీవరెడ్డి, సా. నెక్స్ట్ లా అంటే లచ్చన్న. నెక్స్ట్ ఇంకో స్క్వేర్ పెట్టాం, సత్యనారాయణ రాజు. సో ఆంధ్రలో గోశాలను గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర వల్ల గోశాలను గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర గోశాల అంటే విజయవాడ గోపాల్ రెడ్డి, నీలం సంజీవరెడ్డి, గౌతు లచ్చన్న, అల్లూరి సత్యనారాయణ రాజు. కాబట్టి గోశాలను గుర్తుపెట్టుకోండి. ఇదేమో రచన, తెలంగాణ రచన అనుకొని గుర్తుపెట్టుకోండి. రచనలో బురుగుల రామకృష్ణరావు, రంగారెడ్డి, చెన్నారెడ్డి,
సో జేవి నరసింగరావు ఇలా పేర్లు గుర్తుపెట్టుకోవాలి. 14 అంశాలు నిర్ణయించారు. 14 అంశాలలో కొన్ని అంశాలు మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. ఈ ఒప్పందంలో ఉన్నటువంటి మొత్తం అంశాలు ఏంటంటే పెద్ద మనసుల ఒప్పందంలోని 14 అంశాలు నిర్ణయించారండి. ఒకటి అందులో ప్రధాన అంశం ఏంటంటే ముల్కీ అనే అంశాన్ని నిర్ణయించారు. అంటే ముల్కీ అంటే ఏంటి? స్థానికత. ఇక్కడ ముల్కీగా ఉండాలంటే 12 సంవత్సరాలు నిర్ణయించారండి. 12 years వాళ్ళు స్థానికంగా ఉంటే వారి ముల్కీలుగా నిర్ణయించారు. నెక్స్ట్ ఆంధ్ర మరియు తెలంగాణ మధ్య సో ఎంత రేషియో ఉండాలి అంటే సో శాసనసభలో ఉన్నటువంటి విధానంలోని ఏ విధంగా అంటారంటే 60:40 ఉండాలి. అంటే 60 మరియు 40 రేషియో ఉండాలి. 60:40 రేషియో ఉండాలి. ఆంధ్రాకు 60% ఉంటే తెలంగాణకు సో 40%. అంటే ఇక్కడ సో మినిస్టర్లు కూడా వీళ్ళకి 60% ఇస్తే వీళ్ళకు తెలంగాణ వాళ్ళకు 40% మినిస్టర్స్ ఇవ్వాలి. సో ఉదాహరణకు ఆంధ్రాకు ఆంధ్రాకు సీఎం ఇస్తే సో తెలంగాణకి ఏమి ఇవ్వాలి? సో ఇక్కడ డిప్యూటీ సీఎం ఇవ్వాలి. అంటే ఈ విధంగా సో మినిస్టర్స్ కానీ సో 60:40 రేషియో అనేది ఫాలో కావాలి. సో తెలంగాణ ప్రాంత భూముల అమ్మకం కోసము ఒక ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయాలని చెప్పింది. ఏర్పాటు చేయాలి. సో అదేవిధంగా తెలంగాణ యొక్క నీళ్లు నియామకాల కోసం కూడా సపరేట్గా వీళ్ళకు నిధులు అందే విధంగా బడ్జెట్ కూడా తెలంగాణ ప్రాంతానికి వాటి యొక్క జనాభాను ప్రతిపాదికన వీరికి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ 14 అంశాలలో కొంత అంశాలని చేర్చడం జరిగింది. సో అందులో ప్రధాన అంశాలు ఒక 3-4 అంశాలు మీకు చెప్పడం జరిగింది. ఇంకా మొత్తం అంశాలు ఉంటాయి, కానీ ఒకటేమో మేజర్గా ముల్కీ అంశం చెప్తుంది. నెక్స్ట్ 60:40 రేషియో ఒకటి, తెలంగాణ ప్రాంత భూముల అమ్మకం కోసము ప్రాంతీయ మండలి ఏర్పాటు చేయాలనే అంశం కూడా ఈ యొక్క పెద్ద మనసుల ఒప్పందంలో చెప్పడం జరిగింది. సో ఒకవేళ ఇంకో ఏంటంటే ఈ ఒప్పందంలో ఇంకేం చెప్పేశారంటే ఇక్కడ ఆంధ్ర నుంచి సీఎం అయితే తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం కావాల్సి ఉంటుంది. సో మినిస్టర్ రేషియో కూడా 60:40 రేషియో ఉండాలి. 40 రేషియో అనేది ఉండాలి. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఏర్పాటు చేస్తారు. తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఎప్పుడు ఏర్పరుస్తారంటే 1958లో సో రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగా, అంటే ఎవరి ఉత్తర్వుల ఆధారంగా ఏర్పాటు చేసారు ఈ యొక్క తెలంగాణ ప్రాంతీయ కమిటీని? సో రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగా. సో వాస్తవానికి తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఏర్పడడానికి మరొకటి కూడా ఉంది. పెద్ద మనసుల ఒప్పందం ఆధారంగానే ఈ యొక్క కమిటీ ఏర్పడింది. కానీ రాష్ట్రపతి అనేది ఉత్తర్వులు ఇచ్చారు కాబట్టి ఈ కమిటీ ఏర్పడేది. ఏ సంవత్సరంలో? 1958లో. ఎంతమంది సభ్యులు ఉన్నారు? 20 మంది సభ్యులతోని. సో ఆల్రెడీ మనకు పెద్ద మనసుల ఒప్పందంలో కూడా చెప్పారు కాబట్టి ఆధారంగానే ఇది ఏర్పాటు చేశారు. మరి దీని యొక్క మొదటి అధ్యక్షుడు ఎవరంటే అచ్యుతారెడ్డి. ఎవరండి? అచ్యుతారెడ్డి. సో తెలంగాణ ప్రాంతీయ కమిటీ యొక్క మొదటి అధ్యక్షుడు ఎవరంటే అచ్యుతారెడ్డి. ఈ ప్రాంతీయ కమిటీ ప్రాంతీయ సమస్యలపైన, ప్రాంతీయ నిధులపైన, ప్రాంతీయ యొక్క సో ఉద్యోగ అంశాలపైన ఈ యొక్క ప్రాంతీయ కమిటీ అనేది పనిచేస్తుంది. నెక్స్ట్ మనకున్నటువంటి తెలంగాణ ఉద్యమంలో అసలు తెలంగాణ ఉద్యమము మొదటిసారిగా ఎప్పుడు ప్రారంభించారంటే 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అనేది స్టార్ట్ అయిందండి. ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయింది? 1969లో. మరి ఇక్కడ దానిలో భాగంగా 1969లో జూన్ 12 తేదీన ఓయూలోని అన్ని కాలేజీలు సమావేశం ఏర్పడండి. అన్ని కాలేజీలు సో ఏం చేశారు? సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సమావేశం ఏర్పాటు చేసుకొని సో ప్రత్యేక అంటే తెలంగాణ ఏర్పాటు కోసము సో మరి దీనిలో ఉన్నటువంటి సమస్యల కోసం వాళ్ళు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. నెక్స్ట్ 1970లో జనవరి 10వ తేదీన తెలంగాణ రక్షణ అమలుకు, అసలు తెలంగాణ మనం అన్యాయం జరుగుతూ ఉంది, దీని అమలుకు నిరసన సమయం, అంటే తెలంగాణ రక్షణ అమలుకు నిరసన సమయం ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1970 జనవరి 15న నిరసన సమయం ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ అదే సమయంలో కూడా సో రవీంద్రనాథ్ ఖమ్మం జిల్లాలోని సో నిరాదీక్ష చేస్తాడు. సో ఆమర నిరాదీక్ష రవీంద్రనాథ్ ఖమ్మంలో చేయడం జరుగుతుంది. అదేవిధంగా అదే సమయంలో అనురాధ అనేటువంటి సో బాలిక 9 సంవత్సరాల బాలిక. సో అనురాధ అనేటువంటి 9 సంవత్సరాల బాలిక సో తెలంగాణ కోసము సో నిరాహార దీక్ష చేస్తుంది. సో కాబట్టి తెలంగాణ ఉద్యమం ఇక్కడ ప్రారంభమైంది ఇప్పుడు 1969లో. ఈ అంశాలు గుర్తుపెట్టుకోవాలి. 1969లో జూన్ 12వ తేదీన ఓయూలో అన్ని కాలేజీల సమావేశం ఏర్పాటు చేశారు. తర్వాత 1970లో జనవరి 15న తెలంగాణ రక్షణ అమలుకు నిరసన సమయం ఏర్పాటు చేశారు. అదేవిధంగా
అంటే అదే సంవత్సరంలోని రవీంద్రనాథ్ ఖమ్మంలో నిరాహార దీక్ష, అనురాధ 9 సంవత్సరాలు ఉన్నటువంటి బాలిక కూడా సో ఇక్కడ నిరాహార దీక్ష చేపట్టింది. నెక్స్ట్ అష్టసూత్రాల పథకం. అష్టసూత్రాల పథకంలో ఉన్నటువంటి ప్రధాన అంశం, అసలు ఈ అష్టసూత్ర పథకం అనేది ఎందుకు ఇచ్చారంటే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణలో ఈ అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం 1969లో స్టార్ట్ అయింది కాబట్టి ఆ స్టార్ట్ అయిన తర్వాతనే ఈ తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడం కోసం తెలంగాణ అంటే తెలంగాణకు కొంత రక్షణ కవచంగా అని చెప్పేసి కొన్ని వారికి సంక్షేమం కల్పించిన ఉద్దేశంతో ఇందిరాగాంధీ అప్పుడున్నటువంటి ప్రధానిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఈ అష్టసూత్ర పథకం అంటే 8 సూత్రాల పథకాన్ని ప్రారంభించారు. 8 సూత్రాల పథకాన్ని అంటే 8 అంశాలతో తెలంగాణ రక్షణ కోసము, తెలంగాణ నిధుల కోసము, తెలంగాణ ఉద్యోగాల కోసము అనే అంశాల పరంగా 8 అంశాలు ఇక్కడ ఇందిరాగాంధీ చెప్పడం జరిగింది. ఎప్పుడు వచ్చిందంటే 1969 ఎప్పుడు రూపొందించారు? 1969 ఏప్రిల్ 11వ తేదీన ఈ అష్టసూత్ర పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ జయాంధ్ర ఉద్యమం. ఇక్కడ తెలంగాణలో 1960 నుంచి ఉద్యమం జరుగుతూ ఉంది. సో అంటే ఖమ్మంలో జరుగుతూ ఉంది, ఉస్మానియాలో జరుగుతూ ఉంది. ఈ విధంగా అనేక ప్రాంతాలలో తెలంగాణ మొత్తం కూడా ఉద్యమం ప్రారంభం జరుగుతూ ఉంది. ఈ ఉద్యమం నడుస్తున్న క్రమంలోనే జయాంధ్ర ఉద్యమం, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ తెలంగాణ ఏర్పడితే ఏ విధంగా వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో జయాంధ్ర ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు సార్ అంటే 1972లో జయాంధ్ర ఉద్యమం ప్రారంభమైందండి. జయాంధ్ర ఉద్యమం ప్రారంభం అనేది జరిగింది. నెక్స్ట్ 6 సూత్రాల పథకం అండి. 6 సూత్రాల పథకం. మరి 6 సూత్రాల పథకం అనేది ముఖ్యంగా 1973లో సెప్టెంబర్ 21 తేదీన 1973 సెప్టెంబర్ 21 తేదీన 6 సూత్రాల పథకాన్ని ప్రారంభించారు. సో దీనిలో దేనికోసం సార్ అంటే చట్టబద్ధత కోసం. ఇది ముఖ్యంగా ఇది ఎందుకు చేశారంటే చట్టబద్ధత కోసం 32వ రాజ్యాంగ సవరణ చేసి 371Dని ఏర్పాటు చేయడం కోసం. అంటే దీన్ని అంటే ప్రధానంగా ఈ 6 సూత్రాలను చట్టబద్ధత కోసము మరియు 32వ దీనికోసం ఏం చేశారంటే 32వ రాజ్యాంగ సవరణ చేసి 371Dని ఏర్పాటు చేయడం జరిగింది. 371Dను ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా ఈ 6 సూత్రాల పథకంలో భాగంగా ఎప్పుడు 1973 సెప్టెంబర్ 21. నెక్స్ట్ జయభారత్ రెడ్డి కమిటీ. జయభారత్ రెడ్డి కమిటీ. మరి జయభారత్ రెడ్డి కమిటీ అనేది ముఖ్యంగా అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అప్పుడు ఎన్టీఆర్, ఎవరండి? ఎన్టీఆర్. సో ఆంధ్రప్రదేశ్లో 1982లో ఇక్కడ టీడీపీ పార్టీని ప్రారంభించారు. మరి ఎన్టీఆర్ జయభారత్ రెడ్డి అనేటువంటి కమిటీని ఏర్పాటు చేశారు. మరి తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగులకు, తెలంగాణ నిరుద్యోగులు అనేక అన్యాయం జరుగుతుంది అన్న ఉద్దేశంతో మరి ఇతర రాష్ట్రాల వాళ్ళు ఆంధ్ర ఉద్యోగులు, ఆంధ్ర వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్న ఉద్దేశం అటువంటి అనేక నిరసనలు రావడం వల్ల ఇక్కడ జయభారత్ రెడ్డి వంటి కమిటీ ఏర్పడేశారు. మరి జయభారత్ రెడ్డి కమిటీ అనేది ఎప్పుడు ఏర్పడేశారంటే 1984లో ఏర్పాటు చేశారు జయభారత్ రెడ్డి కమిటీని. ఎంతమంది ఐఏఎస్లు ఏర్పాటు చేశారంటే 3 ఐఏఎస్ ఆఫీసర్లతో ఈ యొక్క జయభారత్ రెడ్డి కమిటీ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎందుకు ఏర్పాటు చేశారంటే చాలామంది తెలంగాణ ఉద్యోగాలను ఇతర రాష్ట్రాల వాళ్ళు దోచుకుంటున్న ఉద్దేశం వారి మీద కమిటీ కోసము ఈ కమిటీ నివేదిక చెప్పాలని చెప్పేసి వేయడం జరిగింది. మరి ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ల పేరెంట్స్ అంటే అందులో అధ్యక్షుడు జయభారత్ రెడ్డి, ఈయన అధ్యక్షుడు. అమర్నాథ్ ఈయన సభ్యుడు. ఉమాపతి అంటే ఇక్కడ ఉమాపతి ఈయన సభ్యుడు, ఉమాపతి. జయభారత్ రెడ్డి అధ్యక్షుడు, అమర్నాథ్ సభ్యుడు, ఉమాపతి ఈయన కూడా సభ్యుడు అండి. ఇద్దరు సభ్యులు. మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు జయభారత్ రెడ్డి కమిటీలో? 3 సభ్యులు ఉన్నారు. ఎంతమంది సభ్యులు ఉన్నారు? 3 సభ్యులు ఉన్నారు. ఎంతమంది అంటే 3 కూడా ఐఏఎస్ ఆఫీసర్లు. ఎప్పుడు ఏర్పడేశారు? 1984లో ఏర్పడేశారు. ఇది ఎప్పుడు రిపోర్ట్ ఇచ్చింది జయభారత్ రెడ్డి? 1985లో రిపోర్ట్ ఇచ్చిందండి. ఈ రిపోర్ట్లో ఒక ఎగ్జామ్లో క్వశ్చన్ ఏమడిగిందంటే ఎన్ని పేజీలు ఉందని అంటే 36 పేజీల నివేదిక ఉందండి. జయభారత్ రెడ్డి కమిటీలో ఎన్ని పేజీల నివేదిక ఉంది? 36 పేజీల నివేదిక ఉంది. రైట్. మరి జయభారత్ రెడ్డి యొక్క నివేదిక యొక్క ప్రధాన అంశాలు ఏంటి సార్ అంటే 1985లో వచ్చినటువంటి 610 జీవో జారీ చేసినటువంటి రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా 1985లో 610 జీవో జారీ చేసినటువంటి రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా 58,000 మంది అంటే 58,000 మంది నియమింపబడ్డారు. అంటే వీళ్ళు అక్రమంగా 58,000 మంది ఇక్కడ. అంటే ఎగ్జాక్ట్లీ స్థానికేతలు ఏంటి సార్ అంటే 58,902 మంది అండి. 58,902
962 మంది స్థానికేతరులు ఉద్యోగాలు పొందారు. స్థానికేతరులు ఉద్యోగాలు పొందారు కాబట్టి సో ఆ విషయం అనేది రిపోర్ట్ ఇచ్చింది. అంటే క్లారిటీ వాస్తవమే, ఇది వాళ్ళు స్థానికేతరులు ఉద్యోగాలు పొందారు. ఎన్ని పేజీలు రాసింది ఇది? 36 పేజీల నివేదిక ఇచ్చిందండి. ఎవరో జయభారత్ రెడ్డి నివేదిక. ఎప్పుడు ఇచ్చింది? 1984లో ఏమిది అంటే జయభారత్ రెడ్డి కమిటీని 84లో ఏర్పాటు చేస్తే 85లో నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఇంపార్టెంట్ అండి. ఈ నివేదిక ఇంపార్టెంట్. ఎంత అంటే ఎన్ని వేల మంది అంటాడు? 58,962 మంది. ఎన్ని పేజీలు అంటాడు? 36 పేజీలు. నెక్స్ట్ జగిత్యాల జైత్రయాత్ర. మరి జగిత్యాల జైత్రయాత్ర అనేది ముఖ్యంగా ఎప్పుడు ఏర్పడేస్తారంటే, ఎప్పుడు ఈ యొక్క ప్రదర్శన జరిగింది సార్ అంటే 1978లో సెప్టెంబర్ 7వ తేదీన 1978 సెప్టెంబర్ 7వ తేదీన ఎక్కడ సార్ అంటే జగిత్యాల జిల్లాలో సో సిపిఐ వారు ఎవరండి? సో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వారు రైతు కూలీల ప్రదర్శన. ముఖ్యంగా ఈ జగిత్యాల జైత్రయాత్రలో ప్రధాన వ్యక్తులు వచ్చారంటే రైతు కూలీలే ప్రదర్శన చేశారు. జరిగింది. ముఖ్యంగా 150 గ్రామాల పేద రైతులు ఇందులో పాల్గొన్నారండి. ఎన్ని గ్రామాలు అంటాడు? సో జగిత్యాల జైత్రయాత్రలో ఎన్ని గ్రామాల రైతులు పాల్గొన్నారంటే 150 గ్రామాల పేద రైతులు ఇందులో పాల్గొన్నారు. మరి ఈ యాత్ర ద్వారా ఏమైనా విజయం సాధించిందా? జగిత్యాల జైత్రయాత్ర ద్వారా ఏమైనా విజయం సాధించిందా అంటే సాధించింది. ఏం సాధించారంటే సో ఈ యాత్ర ద్వారా 1978 కల్లా సో ఇక్కడ 78 అంటే ఎండింగ్ వల్ల సో 78లో మన సెప్టెంబర్ అంటే సో 78 డిసెంబర్ కల్లా ఏమేశారంటే భూస్వాములందరూ కూడా గ్రామాలు విడిచి పట్టణాలకు వెళ్ళిపోయారు. కరీంనగర్, హైదరాబాద్కు వెళ్ళిపోవడం జరిగింది. అంటే సో ఈ అప్పుడు భూస్వాముల వ్యవస్థ బాగా ఉండే. సో భూస్వామ్య వ్యవస్థ ఎక్కువగా ఉండేది కాబట్టి ఈ భూస్వాములందరూ కూడా సో గ్రామాలు విడిచి కరీంనగర్కు, హైదరాబాద్కు వెళ్ళడం జరిగింది. దేనివల్ల సార్ అంటే జగిత్యాల జైత్రయాత్ర వల్ల. నెక్స్ట్ ఇంద్రవెల్లి సభ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంద్రవెల్లి సభ, రైట్. మరి ఇంద్రవెల్లి సభ అనగానే మరి ఇది ఆదిలాబాద్ గుర్తు రావాలి. మరి 1981లో ఏప్రిల్ 20వ తేదీన ఇంద్రవెల్లి సభను ఏర్పాటు చేశారండి. ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి అనేటువంటి గ్రామంలో ఈ యొక్క ఇంద్రవెల్లి సభను ఏర్పాటు చేశారు. మరి ఇంద్రవెల్లి సభకు ఎక్కువగా ఎవరు ఆదరిస్తారంటే రైతు కూలీల మహాసభ అంటే దీన్ని ఏమంటారంటే రైతు కూలీల మహాసభ లేదా ఇంద్రవెల్లి రైతు కూలీల మహాసభగా పిలుస్తారు. మరి ఇక్కడ ఈ ఇంద్రవెల్లి మహాసభ యొక్క వాళ్ళ డిమాండ్లు ఏంటి? ఏంటంటే పోడు వ్యవసాయ భూముల పట్టాలు ఇవ్వాలి. పట్టాలు అనేది ఇవ్వాలని డిమాండ్ చేశారు వీళ్ళు. రైతులు రోడ్డెక్కిరు. సో వీళ్ళు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా ఉత్పత్తులకు ఏం చేయాలి? గిట్టుబాటు ధరలు ఇవ్వాలి. అంటే వాళ్ళు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలన్నటువంటి డిమాండ్ చేశారు. ఇంకోటి ఏంటంటే తూకాలు సో కాంటాలు అనేది వాళ్ళు అమ్మేటువంటి అక్కడ తూకాలు చేస్తూ ఉంటారు. తూకం అంటే కొలవడం. సో క్వింటాల్లో కొలుస్తూ ఉంటారు. ఆ క్వింటాలు కొలిసేటువంటి క్రమంలో వాటిని సరైన విధంగా ఉండాలి. సో వాటిలో అనేక లోపాలు ఉన్నాయి. తూనికలు కొలతల విషయంలో తూనికలు అనేది లేదా తూకాలు అంటాం. తూనికలలో అనేక లోపాలు ఉన్నాయి. లోపాలు సరిచేయాలి అనేటువంటి 3 డిమాండ్లు చేసారు. ఏ సభలో సార్ అంటే ఇంద్రవెల్లి మహాసభలో. వాస్తవానికి ఇంద్రవెల్లి మహాసభ గురించి చూసినట్లయితే ఇంద్రవెల్లి మహాసభ ప్రభుత్వం ఫస్ట్ ఆమోదం ఇచ్చింది. ఇచ్చి తర్వాత ఏం చేసిందంటే నిరాకరణ నిలబడింది. జరపలేదు ఏం లేదు అని చెప్పేసి వాళ్ళు ఒక అంశాన్ని చెప్పడం జరిగింది. ఇలా చెప్పిన తర్వాత సో ప్రభుత్వ లెక్కల ప్రకారం అసలు నిజంగా ఈ ఇంద్రవెల్లి మహాసభ అనేది రక్తసిద్ధం అయిపోయింది. సో పోలీసులు వచ్చేసి కాల్పులు జరపడం వల్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం 13 మంది మరణించారని చెప్పారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎంతమంది చనిపోయారు? 13 మంది మరణించారు. మరి ఇక్కడ సో పౌర హక్కుల సంఘం ప్రకారం 60 మంది రైతులు చనిపోయినట్టుగా సో పౌర హక్కుల సంఘం చెప్పింది. అంటే ఈ సభ మొత్తం ఎట్లయిపోయింది? మొత్తము కాల్పులతో రక్తసిక్తం అయిపోయింది. ఏది? ఇంద్రవెల్లి మహాసభ అనేది ఏ జిల్లాలో జరిగింది? ఆదిలాబాద్లో జరిగింది. ఏ ప్రాంతంలో? ఇంద్రవెల్లి గ్రామంలో. ఇక్కడ దీని యొక్క సభకు ముఖ్యంగా ఎవరు? రైతు కూలీలు అక్కడ రావడం జరిగింది. రైతు కూలీలు ఎప్పుడు జరిగింది? 1981 ఏప్రిల్ 20వ తేదీన జరిగిందండి. సో ఇది మనకున్నటువంటి కొన్ని తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా కొన్ని ప్రధాన అంశాలు ఈ వీడియోలో మాట్లాడము. సో తదుపరి వీడియోలో మరికొన్ని అంశాలతో మాట్లాడుకుందాం.
సో అంతవరకు సెలవు మీ రాజమౌళి సార్తో. థ్యాంక్ యూ టు ఆల్. ఈ వీడియో అందరూ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.